డక్కు టీవీ. అమ్మా అమ్మా, నేను రాజు వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తానమ్మా. త్వరగా రారా, టైం అవుతుంది. చెప్పురా మళ్ళీ ఏంటి, ఎక్కడికి వెళ్ళాలిరా ఇంత పొద్దునే? నా గర్ల్ ఫ్రెండ్ పార్క్ కి రమ్మని చెప్పిందిరా, పదా వెళ్దాం. రాజు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి మాట్లాడి వస్తా. హాయ్ బుజ్జి, ఎందుకు అర్జెంటుగా కలవాలి అన్నావు చెప్పు. అదేంటి బుజ్జి అలా అంటున్నావు, ఇప్పుడు ఏమైంది అసలు? ఫిబ్రవరి 14 వస్తుంది కదా, నాకు ఏం గిఫ్ట్ ఇస్తున్నావు చెప్పు. అవును బుజ్జి, నాకు గుర్తుంది, ఖచ్చితంగా నీకు మంచి గిఫ్ట్ కొనుస్తాను బుజ్జి. ఏంట్రా ఏమన్నది, ఇంతసేపు మాట్లాడొస్తున్నావు, ఏంటో చెప్పు. అదేం లేదురా, ఫిబ్రవరి 14 వస్తుందిగా, తనకు గిఫ్ట్ కావాలంటుందిరా. అవును, కానీ నీతో డబ్బులు లేవు కదరా, ఇప్పుడు గిఫ్ట్ ఎలా కొంటావు? అదే నేను ఆలోచిస్తున్నా, పద వెళ్దాం, వెళ్ళి మా అమ్మనే అడగాలి. అమ్మా అమ్మా, నాకు డబ్బులు కావాలి, ఇవ్వమ్మా. నాతో ఎక్కడ ఉన్నాయిరా, వెళ్ళి మీ నాన్నని అడుగు, ఇస్తాడు. నీతో ఉంటే చూడమ్మా, ప్లీజ్ అమ్మా. సరే అయితే నేను మీ నాన్న వస్తే అడుగుతాను. ఎంతసేపు అయింది వచ్చి నువ్వు? ఇప్పుడే వచ్చా బేబీ, ఏంటి లేట్ అయింది? లేట్ ఏం లేదు, నువ్వు నా కోసం వెయిట్ చేస్తావో లేదో అని టెస్ట్ చేసా అంతే. బేబీ, నేను నీకోసం ఏం తెచ్చానో చెప్పుకో, చూద్దాం. నా కోసం చాక్లెట్ ఏమైనా తెచ్చావా బేబీ? టటడాయ్, ఇదిగో తీసో, నేను నీ కోసం మొబైల్ కొన్నా బేబీ, ఎలా ఉంది? బేబీ నిజంగా చాలా బాగుంది బేబీ, థ్యాంక్ యూ సో మచ్ బేబీ. హే, థ్యాంక్స్ ఎందుకు బేబీ, మనం లవర్స్, మన మధ్య ఇలాంటివి ఎందుకు చెప్పు. సరే బేబీ, అమ్మ చూస్తే బాగోదు, నువ్వు వెళ్ళు ఇంకా. రేయ్, అమ్మని డబ్బులు అడిగావంట కదా, ఇచ్చాను చూడు, తీసుకో. చెప్పు, ఏం తీసుకొచ్చా నా కోసం? ఏముంది బ్యాగ్ లో? ఈ బ్యాగే బుజ్జి, నేను కొన్నది, తీసుకో. బోడీ బ్యాగ్ ఒకటేనా, ఇంకేం తీసుకురాలేదా నా కోసం? అదేంటి బుజ్జి అలా అంటున్నావు, నీకు నచ్చలేదా? నీ బోడి ముఖానికి ఇంతకన్నా ఏం కొనగలవులే, నీ ముఖానికి ఏం చేత కాదు. సరే నేను వస్తా.